సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గివెన్ నెంబర్ ఇస్ పర్ఫెక్ట్ ఆర్ నాట్. సో ఇక్కడ మనం ఏదైతే నెంబర్ తీసుకుంటామో ఆ నెంబర్ పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెప్పేసి మనము చెక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఒక వాల్యూ తీసుకుంటున్నా. సో ఫస్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇస్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్. సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈస్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్. సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్స్ ని సమ్ చేయాలి. సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇఫ్ సపోజ్ మనము n ఈక్వల్ టు 28 అనే నెంబర్ తీసుకున్నాం. ఓకే, సో దీనికి నార్మల్గా మనకు ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి అంటే 1 నుంచి 28 వరకు ఏ టేబుల్లో మనకి 28 వస్తుందో ఆ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో ఇప్పుడు n ఈక్వల్ టు 28 అంటే 1 నుంచి 28 చెక్ చేసుకోవాలి మనం. సో 1 వాల్యూ వస్తుంది, నెక్స్ట్ 2 వాల్యూ వస్తుంది, అండ్ నెక్స్ట్ 3 వాల్యూ వస్తుందా? లేదు. 4 వాల్యూ వస్తుందా? ఎస్. నెక్స్ట్ 5 వాల్యూ వస్తుందా? లేదు. నెక్స్ట్ 6 వాల్యూ వస్తుందా? లేదు. నెక్స్ట్ 7 వాల్యూ వస్తుందా? ఎస్. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఏ టేబుల్లో వస్తుంది ఏంటి అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి. సో 1లో మనకి 28 వస్తుంది, 128 జా 28. నెక్స్ట్ 2లో ఏమొస్తుంది? 14 జా వస్తుంది. నెక్స్ట్ 4లో ఏమొస్తుంది? 7 జా వస్తుంది. 4 7 జా 28, 7 4 జా 28. నెక్స్ట్ డైరెక్ట్ మీరు ఏంటంటే 14 2 ఇంటూ 14 28 వస్తుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా 14 వేసుకోవచ్చు. 14 2 జా 28. నెక్స్ట్ 28 1 జా 28. ఇలా రివర్స్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఆటోమేటిక్గా ఏవైతే దాంట్లో ఉన్నాయో దాంట్లో వచ్చేస్తాయి. అంటే మీరు పెద్దగా దాంట్లో ఉన్నాయా దీంట్లో ఉన్నాయా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్గా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే మనకి 1 నుంచి 28 అనేది మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఎలా తెలుస్తుంది మీకు అంటే 1 నుంచి 28. సో i ఈక్వల్ టు 1 తీసుకుంటే i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n వాల్యూ వరకు కండిషన్ అనేది మనం ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకోవాలి. అండ్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ తీసుకున్నాము, దీన్ని సమ్ చేస్తే అయిపోతుందా అంటే నో. సో ఇక్కడ ఏదైతే మనకు 28 నెంబర్ ఉందో ఈ 28 నెంబర్ అనేది ఎక్స్క్లూడ్ చేసేయాలి. సో 28 నెంబర్ అనేది ఎక్స్క్లూడ్ చేసేయాలి అంటే తీసేయాలి. ఓకే, అంటే మనకి ఏ వాల్యూ వరకు వస్తుంది? ఇప్పుడు 14 వాల్యూ వరకు వస్తుంది. అంటే ఓన్లీ 14 వాల్యూ వరకు మనం చెక్ చేసుకోవాలి. అంటే n ఈక్వల్ టు 28 తీసుకున్నాం. సో 28/2 చేయండి. 28/2. సో మనకు వాల్యూ ఎంత వస్తుంది? 14 వస్తుందా? అంటే మనం ఇప్పుడు కండిషన్ వచ్చేసి i ఈక్వల్ టు 1 to n తీసుకున్నాం. ఆ 1 to n కాకుండా 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n/2 తీసుకోండి. అప్పుడు మనకి 14 అనే వాల్యూ డైరెక్ట్గా కన్సూమ్ చేసుకోవచ్చు. కండిషన్ కూడా ఎగ్జాక్ట్గా మనము తీసుకోవచ్చు. సో దీన్ని సమ్ చేస్తే మనకు చూడండి వస్తుందా లేదా. సో 1 + 2 + 4 + 7 + 14. ఒకసారి చూడండి, ఇది 14 ఇవన్నీ యాడ్ చేస్తే మనకు సమ్ వస్తుందా లేదా. 1 + 2 3, 3 + 4 7, 7 + 7 14, 14 + 14 28. సో ఇక్కడ చూడండి మనకు సమ్ వాల్యూ అనేది 28 వచ్చేసింది. సో ఇక్కడే మనం డైరెక్ట్గా కన్సిడర్ చేస్తామా పర్ఫెక్ట్ నెంబర్ అంటే లేదు. సో మనము n వాల్యూ ఏముంది మనకి 28 ఉంది. అండ్ ఇక్కడ మనం ఇవన్నీ చేస్తే సమ్ వాల్యూ ఏమొచ్చింది? 28 వచ్చింది. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్ నెంబర్ అనవచ్చు. సమ్ ఏదైతే సమ్ చేసామో ఆ వాల్యూ అండ్ ఇచ్చిన n వాల్యూ రెండు ఈక్వల్ ఉంటే అప్పుడైతేనే మనము పర్ఫెక్ట్ నెంబర్ అంటాము. సో 28 ఈస్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. సో మీరు ఇదే నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఏదైనా కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో సమ్ ఈక్వల్ టు n. సో రెండు వాల్యూస్ ఈక్వల్ ఉన్నప్పుడు మనకు పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. సో ఒకసారి నార్మల్గా లాజిక్ కూడా చెక్ చేద్దాం ఎలా చేస్తాం ఏంటి అనేది. సో నార్మల్గా n వాల్యూ అనేది తీసుకుంటాము. సో ఆర్ఎల్స్ రఫ్ చేద్దాం. ఓకే, సో n వాల్యూ వచ్చేసి 28 కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి, మనం సమ్ కూడా చేస్తున్నాం అంటే సమ్ ఇనిషియలైజేషన్ అనేది ఏం తీసుకుంటాము? 0 వాల్యూ తీసుకుంటాం. సో ఎనీథింగ్ ఇంటూ సంథింగ్ ఇంటూ వాల్యూ 0, సంథింగ్ ప్లస్ వాల్యూ 0 చేసినా కూడా మనకి సమ్ వాల్యూ కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇఫ్ మనకు సమ్ వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, సంథింగ్ ఇంటూ 1 నాట్ సంథింగ్ ఇంటూ 1, సంథింగ్ ఇంటూ 1 సంథింగ్ అవుతుంది, బట్ సంథింగ్ +1 అప్పుడు మనకు యాడ్ అవుతుంది. సో అక్కడ మనకి సమ్ అనేది చేంజ్ అయిపోతుంది నెంబర్. సో అలా కాకుండా మీరు ఇనిషియల్గా 0 తీసుకుంటే మనకు ఏ వాల్యూ అనేది కూడా మనకు చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి, మనం ఫర్ లూప్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఎందుకు ఫర్ లూప్ కన్స్ట్రక్ట్ చేయాలి? 1 నుంచి 28 వాల్యూస్ అనేది తీసుకోవాలి కదా. సో దానికోసం మనము ఫర్ వాల్యూ కన్స్ట్రక్ట్ చేయాలి. ఫర్ లూప్ ఇంట్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
ఎన్ ఇక్కడ మనం ఎన్ తీసుకోవచ్చు, బట్ లాస్ట్ కి మనము 1 నుంచి 28 ఏవైతే ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నామో ఆ ఫ్యాక్టర్స్ లో 28 అనేది ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. సో 28/2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 14 వస్తుంది. మనకు కావాల్సింది కూడా 14 వరకు వాల్యూస్ కావాలి కదా. సో n/2 తీసుకోండి. నెక్స్ట్ i ప్లస్ ప్లస్. సో ఇక్కడ వచ్చేసి విత్ ఇన్ ద ఫర్ లూప్. సో దీంట్లో ఏంటంటే మనము సమ్ వాల్యూ అనేది కనుక్కోవడానికి, సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ వాల్యూ ఏదైతే కౌంట్ చేసుకుంటుందో వెంటనే ఆ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనం మాడ్యులస్ యూస్ చేసుకోవాలి. ఇఫ్ n మాడ్యులస్ i ఈక్వల్ టు 0, సో అప్పుడైతేనే మనం ఇక్కడ పవర్ వాల్యూ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. సో ఇలా మనం లాజిక్ అనేది తీసుకోవాలి. సో లాస్ట్కి వచ్చేసి సమ్ వాల్యూ ఈక్వల్ టు ఎన్నా లేదు అంటే కాదా అని చెప్పేసి మనము ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేవి తీసుకోవాలి విత్ ఇన్ ద కండిషన్స్. సో ఇది వచ్చేసి లాజిక్ మనకి. సో ఒకసారి ప్రోగ్రామ్ అనేది కూడా ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇంట్ n ఈక్వల్ టు 28. నెక్స్ట్ సమ్ వాల్యూ ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా, సమ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫర్ లూప్ ఇంట్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n/2. ఓకే, సో మనం 28 నెంబర్ తీసుకోవట్లేదు కదా, సో అందుకనే 14 వరకు తీసుకుంటున్నాం కాబట్టి బై 2 చేస్తే మనకు అలా వస్తుంది. సో n/2 వాల్యూ అనేది మనం కన్సిడర్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ n మాడ్యులస్ i ఈక్వల్ టు 0, ఇక్కడ వచ్చేసి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. ఏదైతే ఇక్కడ ఐ వాల్యూ మనం కన్సిడర్ చేస్తే ఆ ఐ వాల్యూ మనం ఇక్కడ సమ్ చేస్తాము. సో రిపీటింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ సమ్ ఈక్వల్ టు n, సో ఇక్కడ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln. సో 28 ఈస్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. సో n కామా ఈస్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. సో n వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, n ప్లస్ ఈస్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ సమ్ ఈక్వల్ టు n కాకపోతే అప్పుడు కూడా మనకు కండిషన్ కావాలి కదా. సో కాపీ దిస్ ప్రింటింగ్ స్టేట్మెంట్, n ప్లస్ ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్, ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. సో ఒకసారి చూద్దాం 28 పర్ఫెక్ట్ నెంబర్ వస్తుందా లేదా అని ఎగ్జిక్యూట్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్. సో చూడండి 28 ఈస్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. సో ప్రీవియస్ గా మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని సమ్ చేసి n వాల్యూ ఈక్వల్ ఉందా లేదా అని ఆల్రెడీ చెక్ చేసాం కదా. సో ఇలా మనకు 28 అయితే పర్ఫెక్ట్ నెంబర్ వస్తుంది. సో కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం మనము. సో దాన్ని బట్టి కూడా మీకు ఐడియా వస్తుంది ఎలా చేయాలి లాజిక్ అని చెప్పేసి. సో n ఈక్వల్ టు 28, సమ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చేసి ఇనిషియల్ గా ఐ వాల్యూ వచ్చేసి 1 ఉంటుంది. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n/2. సో n వాల్యూ ఎంత ఉంది? 28/2 ఎంత? 14. ఎస్, కండిషన్ వచ్చేసి ట్రూ. సో బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఇఫ్ n మాడ్యులస్ i ఈక్వల్ టు 0, సో 28 మాడ్యులస్, సో i వాల్యూ ఎంత? 1 ఈక్వల్ టు 0. సో మనకి 1 లో మనం ఎప్పుడైతే మాడ్యులస్ తీసుకుంటున్నామో అంటే రిమైండరే కదా. సో 128 ఆల్రెడీ మనకి ఇక్కడ రిమైండర్ వచ్చేసి 0 అవుతుంది. సో ఇక్కడ మన కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో కండిషన్ ట్రూ అయితే ఏంటి? బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ చూడండి, సమ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఎంత ఉంది? ఇనిషియల్ గా 0 ఉంది. 0 ప్లస్ ఐ వాల్యూ ఎంత? 1. 0 ప్లస్ 1 సమ్ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. సో ఇంకా మన కండిషన్ ఫెయిల్ అయిందా? లేదు. సో ఇక్కడ మనకి ఐ ప్లస్ ప్లస్, సో ఐ వాల్యూ ఎంత? ఇనిషియల్ గా 1 ఉంది. సో 1 ప్లస్ ప్లస్ 2. నెక్స్ట్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14. సో ఇక్కడ కూడా మనకి కండిషన్ 2 అవుతుంది. బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇఫ్ n మాడ్యులస్ i ఈక్వల్ టు 0, సో ఇక్కడ 28 మాడ్యులస్ ఐ వాల్యూ ఎంత? 2 ఉంది. 2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి 2 లో 28 వస్తుందా లేదా? ఎస్ వస్తుంది. 2 14 28. సో రిమైండర్ వచ్చేసి 0 అవుతుంది మనకు అక్కడ. సో ఇది కూడా మనకి కండిషన్ ట్రూ అవుతుంది. సో బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటాయి. సో సమ్ ఈక్వల్ టు, సో ప్రీవియస్ గా సమ్ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 ప్లస్ ఐ వాల్యూ ఎంత? 2. 1 ప్లస్ 2 ఇస్ 3. ఇక్కడ మనకు సమ్ వాల్యూ అనేది 3 వచ్చింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, సో ప్రీవియస్ గా ఐ వాల్యూ ఎంత ఉంది మనకి? 2 ఉంది. 2 ప్లస్ ప్లస్ 3. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14. ఓకే, ఇక్కడ మనకు కండిషన్ ట్రూ అవుతుందా? ఎస్, కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 28 మాడ్యులస్, సో ఐ వాల్యూ ఎంత? 3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుందా? లేదు, కండిషన్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ లోపల స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావు, మళ్ళీ డైరెక్ట్ గా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఐ ప్లస్ ప్లస్, సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రీవియస్ గా ఐ వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. సో 3 ప్లస్ ప్లస్
4. 4 less than or equal to 14. ఇక్కడ మనకి ఏమవుతుంది, కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటాయి. సో చూడండి, n వాల్యూ ఎంత, 28 మోడ్యులస్ i వాల్యూ. సో i వాల్యూ ఏముంది మనకి, 4 వచ్చింది. సో ఈక్వల్ టు 0. ఇక్కడ కండిషన్ మనకు ట్రూ అవుతుందా, ఎస్. 4 7s 28, రిమైండర్ వచ్చేసి మనకు 0 అవుతుంది. సో ఇక్కడ కూడా బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ప్రీవియస్ గా సమ్ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. ఓకే, సో సమ్ వాల్యూ వచ్చేసి 3 ప్లస్ i వాల్యూ ఎంత, 4 ఉంది. 3 ప్లస్ 4 7. ఓకే, సమ్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 7 ఉంది. నెక్స్ట్, సో చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఇక్కడ. సో i ప్లస్ ప్లస్, సో ఇక్కడ i ప్లస్ ప్లస్ ప్రీవియస్ గా 4 ఉంది. 4 ప్లస్ ప్లస్ 5 అవుతుంది. సో 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14. సో ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుందాము. సో n మోడ్యులస్ i ఈక్వల్ టు 0. సో ఇక్కడ వచ్చేసి 28 మోడ్యులస్ i వాల్యూ ఎంత, 5 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి, మన కండిషన్ మన ట్రూ అవుతుందా లేదు. సో 5 5s 25, రిమైండర్ వచ్చేసి 3 అవుతుంది. సో కండిషన్ వచ్చేసి ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఈ బ్లాక్ లో ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్, 5 ప్లస్ ప్లస్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14, కండిషన్ ట్రూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 28 మోడ్యులస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి, 6 4s 24, 6 5s 30. సో ఇక్కడ మనకు రిమైండర్ వచ్చేసి 6 4s 24, రిమైండర్ వచ్చేసి 4 వస్తుంది మనకి. సో ఈక్వల్ టు 0 అవ్వదు. సో ఇక్కడ కూడా కండిషన్ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ 7 చెక్ చేసుకుంటుంది, అంటే 6 ప్లస్ ప్లస్ 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14. ఇక్కడ మనకు కండిషన్ ట్రూ అవుతుంది. బ్లాక్ లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో 28 మోడ్యులస్ 7 ఈక్వల్ టు 0. సో 7 4s 28, రిమైండర్ వచ్చేసి మనకు 0 అవుతుంది. ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ అనేవి బ్లాక్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. సో ప్రీవియస్ గా సమ్ వాల్యూ మనకి ఎంత ఉంది, 7 ఉంది. సో 7 ప్లస్ i వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. సో ఇక్కడ మనకి సమ్ వాల్యూ వచ్చేసి 14 అవుతుంది. ఓకే, నెక్స్ట్, సో మనం ఎక్కడ వరకు చెక్ చేసాం, 7 వరకు చెక్ చేసాం. సో అంటిల్ 14 వరకు అలానే. సో 8 లో మనకు ఇక్కడ మనకి 8 వస్తుంది. 7 ప్లస్ ప్లస్ 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14, కండిషన్ ట్రూ అవుతుంది. బ్లాక్ లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ మనకి 28 మోడ్యులస్ 8 ఈక్వల్ టు 0. సో ఇక్కడ కండిషన్ ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. 8 లో మనకు 28 వస్తుందా, లేదు. సో మనకి ఇక్కడ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్, ఫర్దర్ గా ప్రాసెస్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. సో 9 లో మనకి వస్తుందా 28, లేదు. సో ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది. బట్ దీని లోపల ఏదైతే ఉందో ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ మనకు సమ్ వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వదు. 28 మోడ్యులస్ 9 ఈక్వల్ టు 0, కండిషన్ ఫెయిల్. నెక్స్ట్, 9 ప్లస్ ప్లస్ 10. సో 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, కండిషన్ ఇస్ ట్రూ. ఇందులోకి వెళ్ళిపోతుంది ఈ బ్లాక్ లోకి. నెక్స్ట్, ఇక్కడ మనకు కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి బ్లాక్ లో స్టేట్మెంట్స్ ఏమీ చేంజ్ అవ్వవు, అంటే మనకి సమ్ వాల్యూ కూడా ఏం చేంజ్ అవ్వదు. నెక్స్ట్, 10 ప్లస్ ప్లస్ 11. సో మనకి 11 లో కూడా రాదు. అండ్ 12 లో వస్తుందా, నో, 12 లో కూడా రాదు. సో 11 లో రాదు, 12 లో రాదు, 13 లో కూడా రాదు, 14 లో వస్తుంది. 14 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14. సో ఇక్కడ చూడండి, 14 ఈస్ నాట్ లెస్ దాన్ 14, బట్ 14 ఈక్వల్ టు 14. ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది. సో దీంట్లో మనకు 11ది రాదు, 12ది రాదు, అండ్ 13ది కూడా కండిషన్. రిమైండర్ అనేది 0 మనకు రాదు, అంటే కండిషన్ ఇచ్చేసి ఇక్కడ ఫెయిల్ అవుతుంది. సమ్ వాల్యూ అనేది మనకి ఏం చేంజ్ అవ్వదు. నెక్స్ట్, 14. సో 14 అంటే మనకి ఇక్కడ కండిషన్ ఎలా వస్తుంది, 28 మోడ్యులస్ 14 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి, 14 2s 28. సో రిమైండర్ వచ్చేసి మనకి 0 అవుతుంది. ఇక్కడ మనకి కండిషన్ 2 అవుతుంది. నెక్స్ట్, సో సమ్ ఈక్వల్ టు, ప్రీవియస్ గా మనకి సమ్ వాల్యూ ఎంత ఉంది, 14 ఉంది. సో ఇక్కడ వచ్చేసి 14 ప్లస్ i వాల్యూ ఎంత, 14 ప్లస్ 14 28. ఓకే, సో నెక్స్ట్ చూడండి, i ప్లస్ ప్లస్. సో ప్రీవియస్ గా i వాల్యూ ఎంత ఉంది మనకి, 14 ఉంది. సో 15, i వాల్యూ వచ్చేసి ఇప్పుడు 15 అయింది. నెక్స్ట్, 15 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14. సో ఇక్కడ మన కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో డైరెక్ట్ గా బ్లాక్ బయటికి వచ్చేస్తుంది. సో ఈ ఏదైతే ఫర్ లూప్ ఉందో ఆ లూప్ బయటికి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో సమ్ ఈక్వల్ టు n. సో సమ్ వాల్యూ ఎంత వచ్చింది, లాస్ట్ మనకి 28 వచ్చింది. ఈక్వల్ టు n వాల్యూ ఎంత, 28. సో రెండు మనకి ఈక్వల్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ 28 ఈస్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. 28 ఈస్ ఏ పర్ఫెక్ట్ నెంబర్.
సో లేదు అంటే వేరే ఏది మీరు తీసుకున్నా కూడా వేరే నెంబర్ తీసుకొని ట్రై చేయండి ఒకసారి. సో అది మనకి పర్ఫెక్ట్ నెంబర్ అవ్వదు. సో ఒకసారి చెక్ చేద్దాం మనము. సో 8 నెంబర్ తీసుకుంటున్నాం. 8 నెంబర్ పర్ఫెక్ట్ నెంబరా కాదా చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి 8 ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. సో మనకి 28 పర్ఫెక్ట్ అవుతుంది. సో ఏంటంటే మనకి పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం లాజిక్ అనేది మెల్లిగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ నెంబర్ ప్రోగ్రామ్. So for more questions, subscribe our channel.